జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని నియోజకవర్గాల్లో బలోపేతం చేయడం మీద కంటే ఎక్కువగా వ్యూహాలపైనే ఆధారపడుతున్నట్లుంది. అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం, ప్రతి నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జీలను నియమించుకోకపోవడం వంటివి చేయకపోవడం కూడా వ్యూహాల్లో భాగమేనని అంటున్నారు. తక్కువ స్థానాలు తీసుకుని అయినా 100% స్ట్రైక్ రేటును సాధించడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నట్లున్నారు. మరొక వైపు చంద్రబాబు నాయుడుతోనూ, ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సయోధ్యగా ఉండడంతోనే ముందు అనుభవం సంపాదించుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుంది. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా చంద్రబాబును తన మాటలతో ఆకాశానికి ఎత్తుతున్నారు. చంద్రబాబు నాయుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెబుతూ టీడీపీ కార్యకర్తలతో పాటు కమ్మ సామాజిక వర్గ ఓట్లను కూడా పవన్ కళ్యాణ్ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజల పక్షాన నిలబడతారన్న పేరును ఇప్పటికే తెచ్చుకున్నారు. ప్రధానంగా గిరిజనుల ఓట్లను ఆయన కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఎస్టీ నియోజకవర్గంలో వైసీపీ నేటికీ బలంగా ఉంది. అలాంటి చోట తాను తరచూ పర్యటిస్తూ ఆ గ్రామాల్లో రహదారులను నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పవన్ చేస్తున్న ఈ ప్రయత్నంతో ఎస్టీ నియోజకవర్గంలో కూటమి పార్టీలకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి పార్టీలోనూ ఎస్టీ నియోజకవర్గంలో జనసేన ఈసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ తరచూ అరకుతో పాటు అనేక ఏజెన్సీ ఏరియాల్లో పర్యటిస్తూ గిరిజనులతో మమేకమై అవుతున్నారు. ఒక్కసారి వారు పార్టీకి కనెక్ట్ అయ్యారంటే ఇక దూరం కారన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఎస్టీ నియోజకవర్గంలో పట్టు సంపాదిస్తే జగన్ను ఒక వర్గాన్ని దూరం చేసినట్లు అవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఎటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉన్న నేపథ్యంలో ఎస్టీ నియోజకవర్గంలోనే ఆయన ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లోనూ కూటమి కలిసి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసి ఈసారి అధిక సీట్లు సంపాదించుకోగలిగితే కేంద్రంలోనూ తాను కీలకంగా మారే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఎటు తనకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి మేలు చేయవచ్చన్న ఆలోచనలో జనసేనాని ఉన్నారు. ఎస్సీ నియోజకవర్గంపై కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తాను ఒంటరిగా పర్యటిస్తూనే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు కనబడుతుంది.